గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా అలాగే చిన్న షార్ట్ టైంలో మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు ఈరోజు ఇన్వైట్ చేస్తూనే మీరందరూ బాబు మీద అభిమానంతో నారా లోకేష్ గారి మీద అభిమానంతో మొత్తం అందరూ ఒకేసారి అందరూ ప్రేమతో ఇక్కడికి వచ్చేసినందుకు నా తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత ప్రభుత్వ ఈ అనాలోచిత నిర్ణయాలతో మన ఆంధ్రప్రదేశ్ మొత్తము చాలా వెనుకబడిపోయిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో తర్వాత మానవ వనరులు అభివృద్ధి చెందుతూనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనలతో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు మన నారా లోకేష్ బాబు గారు. ఆయన మానవ వనరులు అభివృద్ధి చెందాలా, తర్వాత ఆయన చాలా దూరం ఆలోచనతో 2 డిపార్ట్మెంట్లో ఆయన 2 పోర్ట్ఫోలియోలు ఆయన తీసుకోవడం జరిగింది. ఒకటి అందరినీ విద్యావంతులు చేయాలి, ఒకటి మానవ వనరులు అభివృద్ధి చెందించడము అభివృద్ధి పరచడం అంటే విద్యలో అభివృద్ధి పరచడం. కాబట్టి విద్యాశాఖ తీసుకున్నారు. అలాగే విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పరిశ్రమలు ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోర్ట్ఫోలియోను కూడా మన నారా లోకేష్ బాబు గారు తీసుకుంటాం. మన అందరికీ మంచిది. ఒకటి విద్య డెవలప్మెంట్ అవుతుంది, తర్వాత వాళ్ళకి విద్య అయిపోయిన తర్వాత ఉపాధి ఇస్తుంది. ఈ 2 బాధ్యతలు మన నారా లోకేష్ గారు తీసుకొని మన ఆంధ్రప్రదేశ్ యొక్క యువతకు మంచి స్ఫూర్తినిస్తూ ముందుకు తీసుకుపోతున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా మీ అందరి తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇటువంటి శుభదినాలు మరిన్ని రావాలని చెప్పేసి ఎన్నెన్నో ఇటువంటి శుభదినాలు జరుపుకోవాలని చెప్పేసి మన గౌరవనీయులు కాబోయే మన పెద్ద నాయకులు తెలుగుదేశం పార్టీ దిశానిర్దేశం చూపే నాయకులు మన నారా లోకేష్ గారికి మీ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం కేక్ కట్ చేసి ఈరోజు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈరోజు మనము వృద్ధాశ్రమంలో, తర్వాత అనాథాశ్రమంలో, తర్వాత ఈ స్కూల్లో పేదలు చదువుకునే స్కూళ్ళలో కూడా మన పుస్తకాల పంపిణీ కార్యక్రమం మేము చేపట్టాము. ఈరోజు మనందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటాము. ఈరోజు మీ అందరి సమక్షంలో మన నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం నాకు చాలా సంతోషం. మీ అందరూ ఇక్కడికి షార్ట్ పీరియడ్లో వచ్చిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వాహిద్ భాయ్ నాయకత్వం, వాహిద్ భాయ్ నాయకత్వం, వాహిద్ భాయ్ నాయకత్వం. వెనుకబడిన సమాజం ముందుకు రావాలని చెప్పేసి స్ఫూర్తితోటి మనం ముందుకు ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ. మా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు గారికి, అదేవిధంగా మా అందరికీ ఆదర్శము